నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఓం సాయిరామ్. బాబా లీలలు ఎన్నో అనంతం అని చెప్పాలి. అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇండివిడ్యువల్‌గా ఎవరి జీవితంలో వారికి బాబా తన లీలల్ని చూపిస్తూనే ఉంటారు. ప్రస్తుతం మనతో పాటు బాబా భక్తురాలు ఒకరున్నారు. ఆవిడ జవహర్ నగర్‌లోని శ్రీ సాయిబాబా టెంపుల్‌లో కృష్ణకాంత్ పార్క్ పక్కన ఈ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్‌లో దాదాపు 15 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉన్నారు. తనకి ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, ఎన్నో లీలలు తన జీవితంలో ఉన్నాయి. అవన్నీ కూడా తన మాటల్లోనే తెలుసుకుందాము. మనతో ప్రస్తుతం జవహర్ నగర్‌లోని సాయిబాబా టెంపుల్‌లో 15 సంవత్సరాలుగా అకౌంటెంట్‌గా వర్క్ చేస్తున్న పద్మ గారున్నారు. పద్మ గారిని అడిగి తన అనుభవాలు, అనుభూతులు తెలుసుకుందాము. నమస్కారం పద్మ నమస్తే గారు. అండి ఎలా తేజస్వి ఉన్నారు? గారు. అయితే మొదటగా మీరు టెంపుల్‌లోకొచ్చిన తర్వాత బాబాని పూజించడం స్టార్ట్ చేశారా? లేదంటే అంతకు ముందు నుండి మీరు బాబాని ఎక్కువగా పూజించడం అలా ఉండేదా? బాబా గారిని అని కాదండి. హ్మ్. పర్టిక్యులర్‌గా చిన్న వయసు నుంచి అట్ ద ఏజ్ ఆఫ్ ఒక 7థ్ క్లాస్, 6థ్ క్లాస్ ఆ ఏజ్ నుంచి మామూలుగా యాక్చువల్‌గా మా ఇంట్లో కులదైవం వెంకటేశ్వర స్వామి. ఓకే. ముందులో అందరూ కూడా వెంకటేశ్వర స్వామినే కదా కొలిచేవారు. అవును. అట్లా కొలుచుకుని ఉండేవాళ్ళం. భక్తి అనేది ఉండేది. భక్తి అనేది మామూలుగా పేరెంట్స్ నుంచి వస్తుంది కదా! అవును. అట్లా వెంకటేశ్వర స్వామిని పూజించేవాళ్ళం. ఏవైనా ఒకసారి 7థ్ స్టాండర్డ్‌లో నాకు ఒక గుర్తున్నదేంటంటే, బుక్స్ అన్నీ వదిలేసి స్కూల్లో వచ్చేసాను నేను ఇంటికి. హ్మ్. అమ్మ ఎప్పుడు శనివారం చేసేవారు. హ్మ్. చేస్తే వెంకటేశ్వర స్వామి నా బుక్స్ అన్నీ అట్లే ఉంటే, నేను గూడా చేస్తా హ్మ్. అన్నా. ఆ బుక్స్ అన్నీ అట్లే ఉన్నాయి. అప్పుడు వెంకటేశ్వర స్వామిని అట్లా కొలుచుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే. తర్వాత కొంచెము అయిన తర్వాత మ్యారేజ్ జేశారు. ఎందుకంటే కొంత కొంత ముందు చెప్పాల్సొస్తది మీకు. హ్మ్. ముందుగా ఏంటంటే ఏదైనా ఫ్యూచర్‌లో జరిగేది ముందుగా కనిపించేది. ఓకే. కళ రూపంలో గాని, ఏదో ఒక విధంగా ముందు తెలియజేసేవారు. ఓకే. అట్లానే నేను ఇంటర్ చదువుకునేటప్పుడు ఒక కలొచ్చింది. కలంటే మనకి ఏదో కలొచ్చి వెళ్ళిపోవడం కాదు. హ్మ్. విజువల్స్ కనిపిస్తాయి అక్కడ. హ్మ్. నేనొక్కదాన్నే ఉన్నా. ఒక బాబుంటాడు నాకు. హ్మ్. హ్మ్. ఉండరు. భర్త ఉండరు. అది అప్పుడే నేను అనుభవించా. ఇంటర్‌లో. మీరు ఇంటర్ చదువుతున్నప్పుడే మీకు అలా కలొచ్చింది. ఆ కల నిజం. రియాలిటీ. ఈ ఈ నా లైఫు ఇంటర్‌లో చూసుకున్నాను. నా ఇంటర్ సెమ్స్. అది ఒక లీల. కానీ నేను జరిగితే గాని నమ్మను కదా! ప్రాక్టికల్ మనిషిని కదా! అట్లా ఇంటర్ అయిపోయింది. అన్నీ అయిపోయింది. ఆ లీల ఎవరికీ చెప్పలేం గదా! అవును. నేనుంటా, నా బాబుంటాడు. నేనెక్కువ పుట్టింటి మీద ఆధారపడతా. అలా కలొచ్చింది మీకు. కల. అది రియల్‌గా జరిగినప్పుడు గదా! నేను చెప్పేది. సరే డిగ్రీకొచ్చా. ఫైనల్ ఇయర్‌కొచ్చా. ఆ రోజు అకౌంట్స్ ఎగ్జామ్ హ్మ్. ఫైనల్. స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ ఆ రోజు. 7:30 దాకా లేవలే. 9:00 ఎగ్జామ్. పెన్ను చూసుకోలే, పేపర్ చూసుకోలే. ఆ రోజు కలేంటంటే నన్ను పైకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అందరూ వరుసగా ఉన్నారు. ఆ లోకం ఏమనేది మనకు తెలీదు. అందరూ వైట్ డ్రెస్‌లే. జెంట్స్ గాని, లేడీస్ గాని. వేసుకుంటే తర్వాత నేనొచ్చా. నా పాయింటొచ్చింది. ఇట్లా తుడిచారు నాకు. నేను చిన్న వయసే. ఇట్లా తుడిచారు. వాళ్ళు అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ ఏమేమున్నాయంటే ఒక నది ఉంది. అక్కడ ఇష్టానుసారం ఎవరిష్టానుసారం వాళ్ళు అవన్నీ అమలు జేస్తున్నారు. ఒకళ్ళని నూనెలో వేయించడం ఇట్లా ఇట్లా అన్నీ అమలు జేస్తున్నారు. ఇట్లా తుడిచారు నాది. తుడిచిన తర్వాత ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు? ఈ అమ్మాయికి ఆయుష్ ఉంది ఇంకా. తీసుకెళ్ళి దింపిరండి అన్నారు. మళ్ళీ నేను కిందకొచ్చి నా దాంట్లోకి నేనొచ్చే వరకి 7:30, 8 అయింది. నా ఎగ్జామ్ టైమ్ అయిపోతుంది. అది లైవ్. అంటే నేనింకా ఆయుష్ ఉంది. తర్వాత ఇట్లా కలొచ్చింది. ఇంత లేట్‌గా లేచావని అమ్మ అడుగుతారు గదా! ఇట్లా కలొచ్చింది. అప్పుడు నేను కిందకొచ్చేసి నా బాడీలోకి నేనొచ్చేసాను. పక్కన ఎవరో చనిపోయారు. యాజ్ యూజువల్ వాళ్ళేం చేశారంటే, పక్కన ఫస్ట్ ఎవరినో వాళ్ళని తీసుకురమ్మంటే నన్ను తీసుకెళ్ళి ఆ లోకాలన్నీ చూపించి తీసుకొచ్చారు. అది సెకండ్. అంటే ఒకేసారి దైవం అనేది ఎంటర్ అవ్వలే. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. తర్వాత డిగ్రీ అయిపోయింది. 1985లో హైదరాబాదొచ్చాను. హైదరాబాదొచ్చిన తర్వాత ఏదో చిన్న జాబు నాకు తగింది. నేను చేసుకునేదాన్ని. తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన 1 ఇయర్‌కే బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టడం గూడా
మా వారు ఇక్కడే ఉండేవాళ్ళం మేము హైదరాబాద్ లో. డెలివరీ కొంచెం నర్సాపూర్ అని మాది, కొంచెం ఇక్కడ అంత డెవలప్మెంట్ ఉండవు కదా. మా వారు చెప్పారు నేను డెలివరీ పంపిను, అక్కడ ఎట్లా ఉంటుందో ఏంటో నేను పంపించను అని చెప్పారు. పంపించను అని చెప్తే సరే అమ్మ నాన్న అక్కడ ఉన్నారు కదా, ఎట్టకాలకు పంపించారు. పంపిస్తే ఆ డెలివరీ టైంలో వాళ్ళ డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ లోపల బేబీకి మేము గ్యారంటీ ఇవ్వలేం, లోపల బేబీ కుదరదు, ఎవరో ఒకళ్ళే బతుకుతారని చెప్పారు. ఇప్పుడు నామము ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, బాబా ఎప్పటి నుంచి నమ్మారు అనే దానికి ఇవన్నీ మీకు నిదర్శనాలు చెప్పాల్సి వస్తుంది, చెప్పడం జరిగింది. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే బాబా నామం కంటిన్యూస్ గా చెప్పేదాన్ని. నాకు అసలు బాబాని నమ్మాలని తెలియదు, చెప్పాలని తెలియదు, ఒక బాబా దేవుడు అని తెలియదు, నన్ను రక్షిస్తాడని తెలియదు. కరెక్ట్ గా మంగళవారం రోజు 1 గంటకి సిజరిన్ దాంట్లో తీసుకెళ్లారు వాళ్ళు. ముందు డే జాయిన్ చేశారు, పెయిన్స్ వస్తాయని చూసారు, రాలే. నెక్స్ట్ డే సిజరిన్ కి రెడీ చేసుకున్నారు. ఎవరినో ఒకళ్ళని బతికిస్తామన్నారు కదా వాళ్ళు. అమ్మో అసలే మా వారు పంపించనన్నారు, వీళ్ళేంటి ఎవరినో ఒకళ్ళని బతికిస్తామంటున్నారు. బతికిస్తే బతికించచ్చు, మళ్ళీ రేపన్న తర్వాత వేరే పిల్లలు కూడా పుట్టకుండా అవుతుందో ఏంటో అని నేను ఆలోచించుకుని నామం విడవలే. కరెక్ట్ 1 గంటకి తీసుకెళ్లారు లోపలిది. అప్పటిది ఇప్పటికి గుర్తుందంటే చెప్తున్నాను. 1 గంట 11 కల్లా సిజరిన్ చేసి బేబీని బయటికి తీశారు. వాడిని ఇట్లా పట్టుకుని ఇట్లా కొట్టారు, క్యారమాన్ ఏడ్చారు. నేను అడిగా, నాకు ఇక్కడ ఇట్లా పట్టుకున్నారు, ఇది ఇట్లా పట్టుకున్నారు, ఒకటి పల్స్ పట్టుకున్నారు, ఇంకోటి ఇద్దరు మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ అండి, మీరు భోజనం చేయకుండా నాకు ఇట్లా సిజరిన్ చేస్తున్నారు. మీరు ఎవరండి? బాబా పాప అని అడిగా. బాబు అని చెప్పారు. ఆవిడని ఎక్కువ మాట్లాడనీయకండి, ఇక్కడేమో పొట్ట కోసం ఆవిడ మాట్లాడుతుంది. అది ఒక లీల. మరి బతకదనుకున్న వాళ్ళు బతికించారు కదా, సెకండ్ అయిపోయింది కదా లీల. ఆ రోజు అసలు మీకు నామం జపించాలి, నామము చెప్పాలి, నేను బాబాని నమ్మాను, బాబా నామము అని నాకెట్లా తెలుసు? తెలియకుండానే ఆ రోజు చెప్పాను, బాబాని చెప్తున్నాను. అంటే నాకు అసలు ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళగడం గానీ, ఇదంతా చీకటిగా ఉండడం, ఈ కళ్ళు కట్టడం. అప్పట్లో ఒక 30 years క్రితము వాళ్ళకి అనస్థీషియా అంటే ఒక నడుముకే ఇచ్చేవారు, ఇదంతా కళ్ళు ఇట్లా కట్టేసేవారు. ఈ చీకటిలో ఏం చేస్తున్నారు నాకని తెలుసు, భయం కదా ఎవరికైనా అని చెప్పేసి నామని తెలుసుకుంటుంటే బేబీ బతుకుతున్న వాళ్ళు వాళ్ళే ఆశ్చర్యపోయారు కదా. వాడు ఎప్పుడు ఇంత వాడయ్యాడు, పెళ్ళే కోడలు కూడా వచ్చేస్తుంది. అప్పటి నుండి మీకు బాబా ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఇంటర్ నుంచి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మీకు అక్కడి నుంచి చెప్పిస్తున్నాడు బాబా. నేను ఇది చెప్దామని రాలేదు, అసలు ఇంటర్ విషయం చెప్దామని రాలేదు అసలు. ఇప్పుడు అనుకోకుండా సడన్ గా ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఆ లీల. ఎప్పటి నుంచి అని అడిగారు కదా మీరు, బాబాని ఎప్పటి నుంచి పట్టుకున్నారు అనేటోడికి అక్కడి నుంచి చెప్పాల్సి వచ్చింది. ఆయన అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. అట్లా జరిగిపోయింది, అంతా బానే జరుగుతుంది. బాగా జరుగుతూ ఉంటే ఒక చోట ఇట్లా సాయిబాబా ఎప్పుడైనా కళలు రావడం అట్లా ఏమైనా అయిందా? కళలన్నీ నిజమవుతాయి. అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఇప్పుడు లైవ్ లోనే చెప్తాడు. లైవ్ లో చెప్పినవన్నీ అవుతాయి, కానీ కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. రీసెంట్ గా కూడా 1 year క్రితము అది మధ్యలో చెప్పేస్తున్నా. అసలు ఈ లీలలన్నీ చెప్పుకుంటూ రావు. మా మేడ పైన వాళ్ళ డాడీ చనిపోయారు అకస్మాత్తుగా, ఒక 60 years ఆయన చనిపోయి సంవత్సరికం అవుతుంది. సంవత్సరికం అయితే వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. అమ్మాయికి మ్యారేజ్ అయింది, అబ్బాయికి అవ్వలేదు. ఆ రోజు సంవత్సరికం అండి మా అయింది అని చెప్పారు ఆవిడ. వాళ్ళు 2nd floor లో ఉంటారు, మేము 1st floor లో ఉంటాం. ఆ రోజు పొద్దున్నే 2 కాకులు వస్తున్నాయి. ఆ కాకులు వస్తున్నాయి, అది కళ కాదు ఏం కాదు, రియాలిటీ. అవి వచ్చి ఏమి కమ్యూనికేషన్ ఇచ్చాయంటే, నేను వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అమ్మాయికి కొడుకుగా వస్తానని చెప్పాడు ఆయన. అది వెంటనే చెప్పమన్నాడు వాళ్ళకి. ఇంకా అది సంవత్సరికం అవ్వలే, ఏం అవ్వలే, వాళ్ళ ఆడావిళ్ళలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆవిడ ఎవరైతే పోయారో ఆవిడని పిలిచి, ఏమండి ఆయన మీ వారంట 1 సంవత్సరంలో మీ అమ్మాయి కడుపున బాబుగా వస్తారట చెప్పమన్నారు. చెప్పాను, ఇంకా నాకు తెలియదు. అది మీకు కల్లో చెప్పింది రియల్ గా అంటే ఇప్పుడు ఆ రోజు సంవత్సరికం అండి, మా డాడీ సంవత్సరికం అని వాళ్ళు చెప్పారు. రోజు పొద్దున్న లేస్తా, నేను లేచేటడితే 2 కాకులు వస్తున్నాయి. కాకులు వచ్చి అది కన్వే చేస్తున్నాయి, వాళ్ళకి చెప్పు నేను వస్తా అంటున్నాయి. మీకు కాకి మాట్లాడేది మీకు అలా అర్థమైపోయింది? అర్థమైపోవడం అంటే ఆ మనస్సు అట్లా చెప్తోంది నాకు. చెప్పాను. చెప్పినా కూడా అప్పటి నుంచి నాకు భయం వెంటాడుతుంది. ఇట్లా చెప్పాను వాళ్ళకి గనుక రియల్ గా ఈ చెప్పింది నిజమవ్వకపోతే అని. అసలు సంవత్సరం తర్వాత 2-3 నెలల ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు, ఏం కాదు, పుట్టి పెళ్ళైంది అంతే. వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ప్రెగ్నెంట్ అవ్వాలి, బాబు పుట్టాలి, ఇంత కదా 1 year జరగాలి, నేను చెప్పిన మాట నిజం అవ్వాలంటే.
అప్పుడు అయ్యేటోడికి అట్లా ఉంటుంటే మేము అక్కడ వాటర్ ప్రాబ్లం వచ్చిందని వేరే కళ్యాణ్ నగర్ వెళ్ళాము ఇప్పుడు రీసెంట్ గా. మీరు ఆ రోజు వెళ్ళి చెప్పేశారా ఆవిడకి అప్పుడే వెంటనే? చెప్పేసాం. ఓకే. చెప్పమన్నప్పుడు వెంటనే చెప్పేస్తాం. ఓకే. అది ఏమైనా అవని చెప్పేసిన. చెప్పేసి మేము కొన్ని రోజులకి వాటర్ ప్రాబ్లం వస్తే కళ్యాణ్ నగర్ వెళ్ళాం. కళ్యాణ్ నగర్ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు కూడా నేను ఆ అమ్మాయికి కనిపించలే, వాళ్ళకి కనిపించలే. ఎందుకంటే ఇది నిజం అవ్వాలి కదా, నిజం అవ్వకపోతే నాది అబద్ధం అవుతుంది కదా. అదేసప్పటికి కొన్ని రోజులకి వాళ్ళే చెప్పారు మా పాప ప్రెగ్నెంట్ అని. ప్రెగ్నెంట్ అయినా నేను మళ్ళీ వాళ్ళకి కనిపించలే. మొన్న రీసెంట్ గా 1 వీక్ క్రితం డెలివరీ అయింది ఆ బాబు పుట్టి. ఓకే. వాళ్ళే హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీ ఫీల్ అయ్యి ఆవిడ ఫోన్ చేసి చెప్తుంది, ఏమండి మీరు అసలు మా పాప ప్రెగ్నెంటే కాదు, అప్పుడు మీరు చెప్పారు ఇట్లా నిజమైంది, మా గురించి ఏమైనా మీ గురించి చెప్పడానికి ఇంకోళ్ళ గురించి చెప్పడానికి నాదేం లేదు, నిన్నతే డొల్లా, వాళ్ళు చెప్పమంటే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు, చెప్తే మన మీద బ్లేమ్ అవుతుంది. అది అవును. అది ఇప్పుడు మీకు జరిగిన లీల రీసెంట్ గా జరిగింది 1 వీక్. ఇటువంటివి ఇంకా చాలా 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 ఇంక ఇట్లా మా జీవితం బాగా పుట్టాడు, మంచిగా జరుగుతుంది, హ్యాపీగా ఉన్నాం మేము ముగ్గురం లైఫ్. ఒక అంతా జరిగిపోతుంది. 10th అయిపోయింది మా బాబుది, ఇంటర్కి వచ్చాడు. ఈ మామూలుగా హైదరాబాద్ లోనే ఉన్నారు అప్పుడు? మేమంతా హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ బెంగళూరు నగర్, మధురా నగర్. అంతగా అయితే ఇప్పుడు జవహర్ నగర్, ఈ టెంపుల్ గురించి జవహర్ నగర్, లేదంటే కళ్యాణ్ నగర్. ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా నా లైఫ్ లో అణువణువు జరిగింది. ఇంకోటి ఏంటంటే అంత హ్యాపీగా లైఫ్ జరిగిపోతుంది. ఇంటర్లోకి వచ్చాడు మా బాబు. ఇంటర్లోకి వచ్చేసేవాడికి ఒకరోజు ఏమైంది, మా వారు మేము 90 steps పైన ఉన్నామన్నాం కదా, పెంట్ హౌస్ లో ఉండేవాళ్ళు. 3 రూమ్లు ఇట్లా ఉంటే 3 రూమ్లు ఓపెన్ ఉంటుంది. అక్కడ అన్ని రోజుకి 100 పావురాలు, 100 కాకులు, పక్షులు, వాటితో హ్యాపీ లైఫ్ మాకు. ఆ రోజు ఏంటంటే ఉంటే వాటిని పెడతాం, రోజు పొద్దునైతే వచ్చేస్తాయి అవి. ఇట్లా జరుగుతూ ఉంటే మా వారు ఆ 90 మెట్లు దిగి కిందకెళ్ళి పాల ప్యాకెట్ తెస్తారు, తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ కాలు నడిచేటప్పుడు కొంచెం తేడాగా నడుస్తున్నారు. ఆ రోజు ఇదేదో తేడాగా ఉంది, కొంచెం బీపీ ఉండేను ఆయనకి, ఇదేదో తేడాగా ఉండి నేను ఆఫీస్కి వెళ్ళకూడదు ఈరోజు, వేరే నేను ఇది గుడికి ముందు యూసఫ్గూడలో ఒక దగ్గర చేసేదాన్ని, గణపతి కాంప్లెక్స్ ఆపోజిట్ లో చేసే ఎంజిఎం స్కూల్ దగ్గర చేసేదాన్ని. అయితే ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళకూడదు, ఈయనకు చూపించాలి బీపీ ఎట్లుందో చూసుకో అని. ఆ తేడాగా వచ్చడంలో ఈ చేయి తేడాగా వేస్తున్నారు, గాలి తేడాగా వేస్తున్నారు. సరే నేను వెళ్ళలే, 10 అయింది, ఆఫీస్కి వెళ్ళే. మిమ్మల్ని చూపించినాక మా ఫ్యామిలీ డాక్టర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్నారు, రాజు గారు అని, అతను ఎంబీబీఎస్. ఏది వచ్చినా మా బాబుకి వచ్చినా ఆయనకు వచ్చినా వెళ్దాం, ఆయన దగ్గరికి వెళ్తాం. తీసుకెళ్తే ఈయనేమో ఎక్కనంటారు, నాకేం లేదు పో అంటారు. ఆటో ఎక్కండి, ఆటోవాడు కూడా బతిమాలుతాడు, మేడం అంతా ఇది చేస్తుంది ఎక్కండి. సరే ఎటకాలకి ఎక్కారు, ఎస్ఆర్ నగర్ వెళ్ళాము. అమ్మా మీరు ఇమీడియట్లీ వేరే పెద్ద హాస్పిటల్ తీసుకోండి, ఈయనకి 200 అబోవ్ బీపీ ఉంది, మీ ఇష్టం, మీరు వదిలేసి వెళ్ళిపోతే కష్టం అని. వెంటనే ఏం చేస్తాను, అదే ఆటో చర్చ్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే గోపాలకృష్ణ మా వారి పేరు, గోపాలకృష్ణ అని పొద్దున్న 8ంటికి వచ్చిన ఆయన లైన్ లో ఉన్నాడు, వేరేట ఆయన. ఆ గోపాలకృష్ణ పేరు పిలవగానే ఈ గోపాలకృష్ణ వెళ్ళిపోయారు లోపలికి. ఆ స్ట్రోక్ అనేది అక్కడ వచ్చింది, డాక్టర్ ముందు వచ్చింది. అది ఒక లీల కదా మరి. ఇప్పుడు మనం ఇంటి దగ్గరకు వచ్చి ఆ 90 మెట్లు దిగి వెళ్ళేటోడికి లేట్ అవుతుంది. ఇది పెరాలసిస్ స్ట్రోక్ ఏంటంటే ఒక్క నిమిషం లేట్ అయినా కొన్ని లక్షల నరాలు చచ్చిపడిపోతాయి మనిషికి. అక్కడ సండే అయింది ఆ రోజు, ఇమీడియట్లీ ట్రీట్మెంట్ జరిగింది. నేనైతే ఏదైతే ఆఫీస్ లో చేస్తున్నానో ఆఫీసు ఆయన వెళ్ళలేదు కదా ఆఫీస్ కి, ఆయన మద్రాస్ లో ఉంటారు. మొత్తం ఆఫీసు బ్రాంచ్ నాకు అప్ చెప్పేసి వెళ్ళిపోయారు. 5-6 వర్కర్లు, 4 bedrooms హౌస్. వచ్చి నేను కంప్యూటర్ లో బిల్ వేయాలి, నేను వెళ్ళలేదు. ఫోన్ చేసిన ఇట్లా వచ్చింది మేము హాస్పిటల్, ఆయన వెంటనే హుటాహుటిని వచ్చేసి గబగబా డబ్బులు తీసి, మీరు ఇవాళ సండే కదా రేపల్లా అపోలోలో చేరిపోయి. దీనికి ముందు ఏం జరిగింది, దీనికి ముందు ఇంకో చెప్పలేదు కదా మీకు. ఈ ఇంటర్మీడియట్ కి ముందు యాక్చువల్ గా సాయినామం పట్టుకున్నాం. ఏం చెప్పారు, సాయిబాబా నామం పట్టుకుంటే నామినేని చేరొచ్చు కదా, అది మామూలుగా రూఢి. ఇప్పుడు రామనామం పట్టుకున్నా, సాయిబాబా నామం పట్టుకున్నా సాయిబాబాని చేరొచ్చు మనం. అట్లా నామని చెప్పుకోండి, బాబాని చేరుకుంటారు, బాబా అద్భుతాలు చూపిస్తారని ఒకళ్ళు చెప్పారు, నాకు ఎవరో వినబడిందా. ఇంకా సాయిబాబా నామం ముగ్గేసిన సాయిబాబా నామే, సాయిబాబా అనుకుంటూ ఉన్నా. ప్రతిసారి అడిగేదాన్ని, నెల అయితే 2 నెలలు అయితే నేను నామం చెప్తే నువ్వేదో చూపిస్తాను కదా, చూపించట్లేదేంటి, సంవత్సరం అయింది ఏం చూపించవేంటి అంటే, మా దానికి దగ్గరగాను పల్లవి అపార్ట్మెంట్స్ ఉంది, వాళ్ళు శరత్ బాబుజీ గారు భక్తులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామం ఏంటంటే
సాయి బాబా సాయి బాబా అది నామం వాళ్ళకి. ఓం శ్రీ సాయిరామ్ అన్నారు, సాయిబాబానే అంటారు. ఆయన శరత్ బాబుజీ గారు అని గురువులు, ఆయన సద్గురువు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చూపించలేదు కదా నాకు. రోజు అడిగేదాన్ని కదా, నువ్వేం చూపించట్లే, నామం చెప్పమన్నావు, నీకు నామం చెప్తున్నాను, నువ్వేనా చూపించాలి కదా నాకు. అంటే వాళ్ళకి యానివర్సరీ ఏదో అవుతుంది, పెద్ద పెద్ద తెల్ల గుర్రాలతోటి అవన్నీ చేస్తున్నారు. అట్లా డైవర్షన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అక్కడ సత్సంగం విని అన్ని చేసి, అక్కడ ఒక ఆయన జడ్జి గారు సత్సంగం చెప్పేవారు. ఇప్పుడు ఇన్ని దేవుళ్ళని కొలుస్తాం మనము, సోమవారం శివుడని, మంగళవారం ఆంజనేయ స్వామి అని, బుధవారం వినాయకుడని, గురువారం సాయిబాబా గారని, కనకదుర్గ అని కొలుస్తాం. మరి ఇన్ని దేవుళ్ళు కొలిచినప్పుడు మనకి ఏదైనా ఒకటి జరిగినప్పుడు బాబా గారే చేశారని ఎక్కడ సాక్ష్యం, ఆయనే చేశారని ఎట్లా తెలుస్తుంది అని అడిగినాను. ఆయన జడ్జి గారు సత్సంగం చెప్తున్నారు. అంటే అట్లా కాదు, బాబా గారు చేశారని నీకు రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు ఆయన నిరూపిస్తాడు. ఏదో ఒక కాగితం రూపంలో ఎవరో వచ్చి చెప్పడము నీకు ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. అట్లా వాళ్ళు పల్లవి గారని వాళ్ళ ఇంట్లో, పల్లవి అపార్ట్మెంట్స్ లో మురళి గారని వాళ్ళ మిస్సెస్. అప్పుడు నాకు ఇంకా కొంచెం ఒళ్ళు ఉండేది, ఆ టైంలో ఒళ్ళు బాగుండేది, నడుము బాగా కూర్చుంటే నొప్పి. వాళ్ళు ఒక రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి తీసుకెళ్లారు, ఈ సాయిబాబా నామమే నైట్ అంతా చెప్పడానికి తీసుకెళ్లారు. ఒక నైట్ అంతా సాయిబాబా నామం చెప్పా, సాయి సాయి. ఇంకా ఆ మార్నింగ్ నుంచి నాకు నడు నొప్పి లేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నడు నొప్పి రాలేదు. ఓకే, అదొక మిరాకిల్ కదా. మధ్యలో మర్చిపోయాను, ఆ ఇంటర్లోకి వెళ్ళిపోయాను. ఇది మధ్యలో జరిగిన మిరాకిల్. ఆ సాయిబాబా నామం చెప్పినప్పుడు వాళ్ళు ఏం పాట పాడేవారంటే, ఒక పాట ఉంది, అది పాడాలి కదా మీకు ముందు. పాడండి. కలయా నిజమా ఇది ఏమి భాగ్యమో, కదలాడు దైవమే గురువాయ నాకు, కదలాడు దైవమే గురువాయ నాకు, కలయా ఇది నిజమా ఏమి భాగ్యమో, సత్సంగుల పారాయణ ఫలమాయిది, సాధు పురుషుల దర్శన ఫలమాయిది, సాధు పురుషుల దర్శన ఫలమాయిది, సత్సంగులతో కూడిన ఫలమేమో ఇది, సత్సంగులతో కూడిన ఫలమేమో ఇది, వరదాయి శ్రీ సాయి కరుణేమో ఇది, వరదాయి శ్రీ సాయి కరుణేమో ఇది, కలయ నిజమా ఇది ఏమి భాగ్యమో, కదలాడు దైవమే గురువాయ నాకు, కదలాడు దైవమే గురువాయ నాకు, కలయ ఇది నిజమా ఏమి భాగ్యము. చిన్న సాంగు మీకు కొంచెం చూపించాను. అదేమంటే అప్పట్లో వాళ్ళు నేర్పించిన సాంగు. ఆ సాంగు దీనికి నేను చెప్పేదానికి ఈ సాంగ్ కి ఉందన్నమాట కనెక్షన్. ఆ బాబా గారు అట్లా తీసుకున్నారు. నామం చెప్తే ఎందుకు రావు, మనం చెప్తే ఎందుకు రావు అన్నాను కదా, నువ్వు నామం చెప్పి నేను వస్తాను అన్నాడు కదా, వచ్చాడు. అది అక్కడికి అయిపోయిందా. నెక్స్ట్ మీకు ఫస్ట్ చెప్పాల్సింది చెప్పాను కదా, సెకండ్ ఇంటర్లోకి వచ్చాడు కదా మా బాబు. ఇంటర్లోకి వచ్చాడు, స్ట్రోక్ వచ్చింది కదా. స్ట్రోక్ వచ్చేటప్పటికి ఆ స్ట్రోక్ జరిగే ముందు ఒక రియాలిటీ తెలిసింది నాకు. ఏమంటే మా వారు కింద ఉన్నారు, ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, పైజాం కుడతా, దాంట్లో వర్షంలో తడుస్తున్నారు. నేనేం చేస్తున్నా, పైన ఆకాశం నుంచి 3 బాయిలర్స్ ఉన్నాయి, పెద్ద బాయిలర్స్. ఆ బాయిలర్స్ మీద నడుస్తున్నా, ఆయన కింద స్నానం చేస్తాను. అది కళ. ఇక్కడి నుంచి మా సార్ వచ్చాడు కదా, సార్ వచ్చి అపోలోకి షిఫ్ట్ చేశాడు కదా. నెక్స్ట్ టైం అపోలో వాళ్ళకి మేము అక్కడ బిజినెస్, అపోలో వాళ్ళకి ఇక్కడ అపోలోకి, చెన్నై అపోలోకి కాంటాక్ట్ ఉన్నాయి మాకు. వెంటనే అపోలోకి షిఫ్ట్ చేశారు. మేడం ఇక్కడ చర్చ్ హాస్పిటల్ లేట్ జరుగుతుంది, నేను మీరు డబ్బులు అన్ని ఆయనే చూసుకున్నారు. ఆయన హార్డ్లీ 38 years చిన్న అబ్బాయి అతను. అయితే మేడం మీరు పడలేరు, మీరు తొందరగా ఇదైతే మీరు ఇక్కడికి వస్తే అంతవరకు నేను చూసుకుంటా బ్రాంచ్ ని, వెంటనే అపోలోకి షిఫ్ట్ చేయండి అని. అపోలో ఏదైతే కళ వచ్చిందో, నేను అక్కడ అపోలోకి వెళ్ళగానే అవన్నీ నేను కళలో చూసిన అవన్నీ అప్పుడు ఉన్నాయి. అపోలోలో పెద్ద పెద్ద బాయిలర్స్ అవన్నీ ఉంటాయి కదా పైన, అది నేను ఏరియా అవి చూసినప్పుడు. అట్లాంటి కళలో అప్పట్లో నేను ఈ బాబా గారి పుస్తకాలు గాని, లేకపోతే వేరే మహాత్ముల పుస్తకాలు గాని, మన ఎకరాల భరద్వాజ్ మాస్టర్ అనేక మంది మహాత్ములు చెప్పారు, వాళ్ళవి గాని విపరీతంగా చదివేదాన్ని. నేను అపోలోలోకి వెళ్ళిన మా వారికి ట్రీట్మెంట్ కా నాకు అనిపించలేదు. మా వారు అక్కడ మంచం మీద పడుకున్నారు.
ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయనకి, పెరాలసిస్ స్ట్రోక్, ఆయన ఫిజియోథెరపీ అది జరుగుతుంది. వాళ్ళ ఫుడ్ అన్ని వాళ్ళు చూసుకుంటారు అపోలో. ఈ యువతల మంచం మీద నేను పడుకున్న విపరీతమైన బుక్స్, బాబా గారి గాని, రామకృష్ణ పరమహంస గాని, మన ఒక యోగి ఆత్మకథ వీళ్ళవి గాని విపరీతంగా చదివేదాన్ని. మా ఆఫీస్ లో 4 వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు జ్యూస్ గానీ టిఫిన్ గానీ నాకు తెచ్చి ఇచ్చేవారు, ఆయన ఫుడ్ అలా. అట్లా 10 రోజులు 11 రోజులు ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మాకు పక్షులు ఉన్నాయి కదా, పక్షులు బోళ్ళు ఉన్నాయి కదా, ఈ లోపల మా ఆడపడిచి మా అత్తయ్య వచ్చి ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళు. ఒక రోజు ఒక పక్షి, రోజు ఒక పావురం వచ్చి ఆమెకి కాలు కొంచెం అవుట్ ఉంది, ఆ పావురం వచ్చి రోజు అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా అదే ప్లేట్ లో, అన్నం ప్లేట్ లోనే యూరిన్ పోసుకుంటూ, అదే ప్లేట్ లోనే అన్నమే తింటూ, అదే దేవుడి గుడి దగ్గర రోజు కుంకుమతో పూజ చేసేది. ఈయన వచ్చేదాకా, ఇంటికి వచ్చాక స్నానం చేపించాము. ఈయనకి స్నానం చేసుకుని వచ్చారు. నేను చూడలేదు అసలు. ఆ బాబా గారి మీద పింక్ బాబా గారు ఉన్నారు ఫోటో మీద, దాని మీద రెట్ట కూడా వేసింది, ఆ తలుపు మీద కూర్చుంది పావురం. ఈయన చెప్పారంట, ఇంతవరకు చూసావు కదా చాలా అని చెప్పారంట. అది ఎగిరిపోయింది, మళ్ళీ కనిపించలేదు ఆ పావురం. అప్పుడు వేరే వాళ్ళకి, పెద్దవాళ్ళకి చెప్తే ఏమన్నారంటే, మీ వారి రోగపీడ ఆ పావురం తీసుకుంది, వెళ్ళిపోయింది, అది దాని పని, అది దాని డ్యూటీ చేసింది. అంతవరకు కుంకుమ జిమ్మేసి అంత పూజలు చేసింది గుళ్ళో. ఇవి నిజంగా జరిగిన సంఘటనలు, రియల్ గా జరిగిన సంఘటనలు చెప్తే ఎక్కడ చూసినా నాకు సాయిబాబా వారే కనిపించేవారు. నిద్ర లేచిన, నిద్ర మూసిన, సూక్ష్మ రూపాలు. క్యూర్ అయిపోయింది. ఆయన పైన ఆయన చేసుకునేవారు. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఏవైనా ఆయనకు కావాలంటే మళ్ళీ ఆటో వేసుకుని ఇంటికి వచ్చేసి ఆయన్ని చూసుకుంటూ, ఆఫీస్ చూసుకుంటూ, బాబుని చదివించుకుంటూ. ఇంకొక లీల అక్కడే దానికి కనెక్ట్ అయ్యే ఉంది, ఇంకో లీల. ఎందుకంటే ఇంటర్ లో ఉన్నాడు మావాడు, వాడికి ఏం తెలుస్తుంది పాపం. ఇంటర్ లో డాడీకి ఇలా అయిపోయాడికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట రాలేదు కదా ఆయనకి. మాటకు వచ్చింది కదా, చేయికి వచ్చింది, కాలుకి వచ్చింది. తర్వాత 10 days కదా కొంచెం క్యూర్ అయింది. ఈ మాటలు ఆడలేకపోతున్నారు నాన్నని ఏడిస్తేవాడు వాడు. మరి చదువు బ్రేక్ వచ్చేసింది కదా, మరి ఎట్లా ఈ అబ్బాయిని చదివించాలి, ఆయన్ని చూసుకోవాలి, నేను ఎట్లా చెయ్యాలి, నాకేం తెలుసు. మహా ఇస్తే 5,000 ఇస్తారు, మీకు తెలియదేముంది. ఒక 15 సంవత్సరాల క్రితమైనా 20 సంవత్సరాల క్రితమైనా ఎంత ఇస్తారు జీతం? నెలకు 5,000 ఇస్తారు. అదే నాకు 50,000తో సమానం ఆ రోజుల్లోనే. ఇట్లా వచ్చింది. బాబుని ఏం చేయాలి? ఉన్న గొలుసులు, నెక్లెస్లు అన్ని అమ్మేసుకుని సెయింట్ మేరీస్ కాలేజ్ ఉంది కదా, దాంట్లో BSc కంప్యూటర్స్ కి జాయిన్ చేశాను. వాడికి డాడీ ఇలా అయిపోయిందని మొత్తం మా ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది కదా. వాడు ఏం చేస్తాడు, వెళ్తూ ఉండే అక్కడ ఐఫై వాళ్ళు, స్టూడెంట్స్ అందరు ఐఫై వాళ్ళు, ఎంత పొట్నికర్లు ఎట్లా పడితే అట్లా వేసుకుని, మళ్ళీ హీరోస్ కొడుకులు చదివే కాలేజీ. నేను అట్లీస్ట్ ఈ పిల్లాడికి ఒక 20 రూపీస్ కూడా పాకెట్ మనీ ఇవ్వలేని పరిస్థితి అది. ఇట్లా ఉంటుంది. BSc కంప్యూటర్ ఇప్పుడు సెకండ్ లీల ఎంటర్ అవుతుంది మీకు బాబా గారికి. ఇట్లా ఈ కథ అంతా ఏంది చెప్తున్నానంటే, లీలలు నా జీవితంతో కూడుకుని ఉన్నాయి. అది వేరుగా ఇది వేరుగా చెప్పలేను, నా జీవితమే లీల. అట్లా అవుతూ ఉంటే ఈ లోపల ఒక రోజు మధ్యాహ్నం పూట వీడు కాలేజ్కి వెళ్ళాడు బాబు. మా చిన్న మాయగారు అంటే మా మాయగారు తమ్ముడు కొడుకు వచ్చాడు. వాళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళు బానే ఉంటారు, హైదరాబాద్ లోనే ఉంటారు. అయితే అబ్బాయి వచ్చాడు. వదిన అన్నయ్యని చూడడానికి వచ్చాడు. వదిన ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు టీ పెడతారా అని అబ్బాయికి టీ పెడుతున్నా. బున్ని ఏం చేస్తున్నాడు, వాడి పేరు ఇంట్లో బున్ని అంటాము, అసలు పేరు వరుణ్, అమ్మాయి పేరు వల్లి, మా కోడల పేరు. అయితే బున్ని ఏం చేస్తున్నాడంటే, ఇట్లాగా మేము మాకున్న పరిస్థితిలో సెయింట్ మేరీస్ కాలేజ్ లో BSc కంప్యూటర్స్ లో జాయిన్ చేశాను. వాడిని చూస్తుంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అనిపిస్తుంది చదువు మీద వాడికి, ఎందుకంటే ఈ పరిస్థితి ఎట్లుంది. నేను ఆఫీస్కి 10 గంటలకు వెళ్ళేటోడికి వాడు నాకు ఎదురొచ్చేవాడు కాలేజ్ నుంచి. ఇంట్రెస్ట్ ఉండేది కదా చదువు మీద, అట్లా వచ్చేసేవాడు. ఇదేంటి ఇలా అంటే, కానీ నేను ఏమనేదాన్ని కాదు, అబ్బాయిని మాత్రం ఏమనేదాన్ని కాదు. ఈ లోపల ఈ అబ్బాయి అంటాడు కదా, మా మరిది అంటాడు. టీ తాగుతూ మరి బున్నిని ఏం చేద్దాం అనుకున్నావు, బున్ని ఇంజనీరింగ్ చదవాలని ఉందా అడుగు అని. ఏమో వాడి చదవాలని ఉందో ఏముందో నాకేం తెలుసు, ఫోన్ చేస్తాను నేను ఎదురుగుండానే. ఫోన్ చేస్తే బున్ని ఎక్కడున్నావు, ఇట్లా బాబాయ్ వచ్చాడు, మరేమో ఇంజనీరింగ్ చదువుతావా అంటున్నాడు. మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇంజనీరింగ్ చదవడానికి అన్నాడు వాడు. అదేంటి బాబాయ్ అడుగుతున్నాడు, డబ్బులు కూడా అవన్నీ మనకు అనవసరం, అడుగుతున్నాడు సమాధానం చెప్పి అన్నాడు. చదువుతాను అన్నాడు ఫోన్లో, నువ్వు రా ఇంటికి రా అన్నా. అక్కడ కాలేజ్ అయిపోయింది. వాళ్ళతో మాట్లాడడం, బాబుతో మాట్లాడా, పెట్టేసా ఫోన్. పెట్టేసిన తర్వాత ఆ బాబు నేను మాట్లాడుకుంటున్నాం, మా మరిది నేను మాట్లాడుకున్నా. వదినా నువ్వు ఇంజనీరింగ్ చదివిస్తావా? అప్పటికే ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్లన్నీ అయిపోయాయి, 3 months అయింది, స్టార్ట్ అయ్యాయి క్లాసెస్. వదినా నువ్వు ఇంజనీరింగ్ లో ఒక సీట్ తెచ్చుకో,
వాడిని చదివించు, వాడు మీ ఫ్యామిలీకి ఉపయోగపడతాడు అని చెప్పాడు ఆ బాబు. చెప్తే డబ్బులు అవన్నీ పట్టించుకోకొదినా, ఎంత అవుతుందో అంతా నేను పెట్టుకుంటా అన్నాడు. అనేటప్పటికి వీడే ఎక్కడ సాధించుకుంటాడు ఇంజనీరింగ్ కాలేజీ, నేనే పోవాలి, నాకేం తెలుసు ఇంజనీరింగ్ కాలేజ్. నేను ఎక్కడైతే ఆఫీస్లో చేస్తున్నానో ఆఫీస్ ఎదురుగుండా ఒక అమ్మాయి ఇంజనీరింగ్ లో జాయిన్ అయింది. వాళ్ళ పేరెంట్స్ ఒక పాప అమ్మాయి. ఏమండి ఇట్లా మా బాబుని ఇంజనీరింగ్ చదివిద్దాం మరి అమ్మ ఇప్పటికే సీట్లన్నీ అయిపోయాయి, కంప్యూటర్లో లిస్టు తీసిస్తాను, మీకు ఎక్కడ ఏ సీట్ ఖాళీ ఉందో చూసుకోండి. తీగల కృష్ణారెడ్డి కాలేజ్ అని అది ఎక్కడో దూరం అంటండి, అక్కడ ఖాళీ ఉందని చెప్పారు. చెప్తే వీడికి కావాల్సిన బ్రాంచ్ లేదు, ఏదో సివిలో ఏదో ఉందని చెప్పారు. అయ్యేటోడికి ఇక్కడ విఎన్ఆర్ కాలేజ్ ఆఫీస్ ఉంది అమీర్పేటలో, ఆఫీస్కి వెళ్ళాను మాట్లాడడానికి, ఏదైనా సీట్లు ఖాళీ ఉన్నాయా, ఎట్లా మా బాబు ఉన్నాడు ఇంజనీరింగ్. అక్కడ ఫోన్ చేస్తే విఎన్ఆర్ కాలేజ్లో రమ్మని చెప్పారు. రమ్మని చెప్తే వాళ్ళు ఏమనుకున్నారు, నన్ను చూసి అసలు ఏం ఫీల్ అయ్యారో తెలియదండి. వాళ్ళ కమిటీ మెంబర్ సీట్ ఒకటి ఖాళీ ఉందంట. వీడికి కంప్యూటర్స్ సైన్స్ తీసుకుంటాడమ్మా, మాకైతే ఐడియా లేదు, కానీ మెకానికల్లో ఒక సీట్ ఖాళీ ఉంది, అదైనా ఇప్పటికిప్పుడు డబ్బులు కడితే మీకు సీట్ ఇచ్చేస్తాం. ఆ రోజు నేను ఆ బాబాయ్ అంటే అడగమన్నాడు, కానీ ఆ రోజు డబ్బులు ఇవ్వలేదు కదా నాకు. ఏమండి ఈ రోజు ఒక్కరోజు ఆగండి, రేపు మేము ఆ సీటుకి కావాల్సిన డబ్బులన్నీ నేను కట్టేస్తాం, సరేనా, ఈ ఒక్కరోజు ఆగండి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ మాట వాళ్ళందరు మెంబర్స్, కమిటీ మెంబర్స్ ఏమన్నారంటే, మాకు ఏ మిరాకిల్ జరిగిందో మాకు తెలియదండి, మేము అసలు మీరు మాట్లాడుతుంటే మాట్లాడలేకపోయాం, అర్థమవుతుందా, మేము మీ ఎదురుగుండా మాట్లాడలేకపోయాం. ఆ సీటు వేరే వాళ్ళ తర్వాత చాలా మంది వచ్చారు, మీరు ఇంటికి వెళ్ళిపోయాక మీకే ఉంచేసాం, మాకేం జరిగిందో తెలియదండి, అసలు మేము అట్లా ఉంచాం అని చెప్పి. ఈ లోపల బాబాయ్ ఉన్నాడు కదా, బాబాయ్కి ఫోన్ చేశాం, ఇట్లా ఒక సీట్ ఖాళీ ఉందంట, ఇట్లా కట్టాలి అని చెప్పేసి ఏం చేస్తే, ఫస్ట్ మొత్తం 9 లక్షలు, నీకెంత కావాలో అడుగు వదిన, నువ్వేమీ ఇదే పడకు, నీకెంత డబ్బులు కావాలి, ఆ సీటుకి ఎంత కావాలి, ఈ 4 years చదివించడానికి ఎంత కావాలి నీకు డబ్బులు, ఇంకా వాడికి బట్టలు కావాలి ఎంత కావాలి, బుక్స్కి ఎంత కావాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకో. నాకు అట్లా అడగడం తెలియదు, ఎక్కువ అడగాలి తక్కువ అడగాలి అవన్నీ తెలియదు. వాళ్ళ ఫీజు 5 లక్షలు ఎంతో చెప్పారు, మా ఇయర్లీ 1 lakh ఎంతో కట్టాలని చెప్పారు కదా, ఆ విషయమే అడిగాను. ఇంకా మహా అయితే ఏ బుక్స్ కావో ఇంకో లక్ష, మొత్తం నేనేం చెప్పా, 9 లక్షలట బాబు అని చెప్పాను. 9 లక్షలు అన్నప్పుడు 5 లక్షలు ఫస్ట్ ఇట్లా జేబులో పెట్టుకుని, షర్ట్ జేబులో పెట్టుకుని 5 లక్షలు పోసేసాడు. వెంటనే బాబా సత్యాత్ర ఓపెన్ చేశాను, ఏంటి ఈ గొడవలు అని. ఓపెన్ చేస్తే సరిగ్గా లక్ష్మీబాయి షిండే పేజ్ వచ్చింది అక్కడ. లక్ష్మీబాయి షిండేకి ఆనాడు బాబా గారు ఆయన మహాసమాజ్ చెందే ముందు 5 రూపాయలు ముందు ఇచ్చారు, తర్వాత 4 రూపాయలు ఇచ్చారు. ఫస్ట్ 5 రూపాయలు 5 నాణెములు, తర్వాత 4 నాణాలు ఇచ్చారు. ఆవిడ లేనావిడి కాదు, డబ్బుల కోసం బాబా గారు ఏమి ఇవ్వలే ఆయన ఆవిడికి, ఆవిడ ఉన్నావిడే, లక్ష్మీబాయి షిండే గారు ఉన్నావిడే. ఆవిడికి ఏమి ఇచ్చారు అక్కడ, నవవిధ భక్తులు ఇచ్చారు. ఆ రూపంలో బాబా గారు ఇచ్చినవి నవవిధ భక్తులు 9. అట్లాగే దానికి దీనికి టాలీ చేసుకున్నా నేను. ఆ లక్ష్మీబాయి షిండే మరి నాకు మొదట 4 లక్షలు ఇవ్వచ్చు కదా, మొదట 5 లక్షలు ఎందుకు పోసాడు అబ్బాయి? 5 లక్షలు ఇట్లా షర్ట్ లోని తీసి పోసేసాడు. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ 4 లక్షలు క్యాష్ మొత్తం. ఇక వదిన నీకు ఒకటే మాట చెప్తున్నా, అన్నయ్యకా వంట బాగోలేదు, అన్నయ్యకి ఏవైనా రేపు హాస్పిటల్ ఖర్చులు అయితే దీంట్లో ఒక్క పైస కూడా దీనికి లేదు, నువ్వు అన్ని బాబుకే వాడాలి అని చెప్పాడు. అట్లా బాబు వాళ్ళ బాబయ్య బాబా గారు ఆ రూపంలో ఉండి ఈ బాబుకి సహాయం చేయడం జరిగింది. తర్వాత కూడా మా వారికి చాలా సార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఒకసారి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు, తర్వాత హార్ట్ స్టెంట్ వేశారు. స్టెంట్ వేసినప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఉంది కదా, కేర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు అందరితో పాటు నేను అక్కడ ముస్లిం ఉండని, హిందూ ఉండని, క్రిస్టియన్ ఉండని, అందరితో పాటు నేను పడుకునేదాన్ని. ఆయన రూమ్ లో ఉంటారు కదా, ఐసీ రూమ్ లో పిలుస్తారు అటెండెంట్ అంతే. ఆ రోజు ఒక్కరోజు అక్కడ దిల్సుఖ్ నగర్ బ్లామ్ బ్లాస్ట్ అయింది, మీకు గుర్తే ఉండొచ్చు. అక్కడ వేసేసాము, తీసేసాము. ఒక్కరోజు రాత్రి పూట లేచి స్టెంట్ వేసాక నాకు భయం వేస్తుంది అన్నారు.
ఈయన ఈయన ఉన్నాం, పక్కన వేరే ముస్లిమ్స్ ఉన్నారు. లేదా బయట పడుకోవాలంటే అందరితో సమానంగా పడుకోవాలి. అయితే నా పర్సులో ఎప్పుడు విభూది ఉంటుంది. విభూతి చూస్తే ఎక్కడ దొరకలే, చిన్న విభూతి కూడా దొరకలే. ఇదేంటి, ఆయన ఏమో భయం అంటున్నారు, నేను విభూతికి ఎట్లీస్ట్ పెడదామంటే. ఆ బాంబ్ బ్లాస్ట్ అయిన అబ్బాయి 1 గంట వేళ చనిపోయాడు, 2 గంటల వేళ. ఓ గోళ్ళు, కేకలు, ఏడుపులు కేర్ హాస్పిటల్లో. అయితే విభూతి చూసాను, దొరకలే. మళ్ళీ 2, 3 లేచి చూస్తే విభూతి ప్యాకెట్ ఎక్కడా లేనిది కాగితంలో చుట్టి విభూతి ఉంది మీ వ్యాలెట్ లో. ముందు వెతకాను కదా, భయం అన్నప్పుడు లేదు. అప్పుడు అందరికి చూపించి అందరి పేషెంట్లకి ఇస్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు విభూతి ప్యాకెట్ తీసి. అప్పుడు బాబాగారు చెప్పారు, నేను ఇన్ని కోర్సులు దూరం నుంచి నడిచి వచ్చింది నీకోసమే అని చెప్పాడు ఆయన. కోర్సులు అనేది ఆయన ఒక్కడే వాడతాడు, ఎవడు వాడు భూమిలో. ఆ సత్యతలో వాడింది కూడా ఆయన ఒక్కరే. నేను ఇంత దూరం నుంచి వచ్చాను, అంత దూరం నుంచి వచ్చానని చెప్తారు అసలు బాబా కాకపోతే. ఆ ఒక్క వర్డ్ నువ్వు బాబా అని గమనించుకోవాలని విభూతి ఆయన స్వయంగా తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత ఆయనకి ఇట్లా కొంచెం ఆరోగ్యము రెడ్యూస్ అవుతూ వచ్చింది. 2016 జూలైలో ఆ రోజు ముందు రోజు మంగళవారం అయితే ఒక అబ్బాయి షిరిడి నుంచి విభూతి తీసుకొచ్చాడు. నేను బయటకు వచ్చా మందులు తీసుకురావడానికి. ఊరంతా వెతికేశాడు మేము ఎక్కడున్నామో, ఆయన ఎక్కడున్నారో వెతికి విభూతి వేద్దామని. కనపడినవ్వలే. బుధవారం రోజు దశమి, మొన్న జూలై 13. ఆ రోజుకి ఆ రోజు కనిపించారు ఈయన. ఆ విభూది వేసి అబ్బాయి సద్గతి కలుగ్గాక అని ఆ అబ్బాయి చెప్పి విభూది పెట్టి విభూది నోట్లో వేసాడంట. డైరెక్ట్ షిరిడి నుంచి ఆయనకు విభూది వచ్చింది మరణ సమయంలో కూడా. ఇది లీల కదా, ఇన్ని లీలలు. ఏ లీల అని చెప్పాలి మీకు? ప్రతిది లేదే, అణువు లేలే. మీరు ఆ ఆలయంలోకి వచ్చి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అసలు? అసలు ఆలయం కట్టక ముందు మామూలుగా ఒక రోజు కళ వచ్చింది. తెల్లవారుజామున కళ వస్తే అక్కడ ఆలయం కట్టలే. ఇంకా పెద్ద పెద్ద ద్వారబంధాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద ఎంట్రన్స్ లో మెట్లు ఎక్కాక బాబాగారి దగ్గరికి అంత ద్వారబంధాలు ఉన్నాయి, మెట్లు ఉన్నాయి. లోపల బాబాగారు ఒక ఉయ్యాలు ఉంది లైవ్. ఉయ్యాల్లో బాబాగారు అప్పుడే స్నానం చేసి గెడ్డమది ఉంది. బాబాగారు మామూలుగా లుంగి పంచి కట్టుకుని ఊగుతున్నారు. అమ్మ టిఫిన్ చేసావా అని నన్ను అడిగారు. నేను యాక్చువల్ గా ఎప్పుడు కూడా టిఫిన్ తినను పొద్దున. ఆ టిఫిన్ తిన్నావా అని అడిగారు. నెక్స్ట్ టైం ఏమో ఒకసారి నేను ఆంధ్రవేళ యూసఫ్ కూడా వెళ్తూ ఉంటాను కదా, మధ్యలో ఇది చూస్తూ ఈ బాబాగారి గుడిలో మనకి ఇప్పుడు బాబాగారు ఇన్ని లీలలు చేస్తారు కదా మనకి, మనం బాబాగారికి తిరిగి ఏం చేయాలి? ఆయన సేవ చేసుకుంటే బాగుంటది కదా, ఊరికే అనుకునేదాన్ని సేవ చేసుకుంటే బాగుంటది అని. అంతే. ఆ గుడిలో అక్కడ చేస్తున్నా కదా యూసఫ్ గుడలో, అక్కడ 5 years నేను అంతకు ముందు థెర్మాక్స్ ఫ్రాంచైజీ సిమ్టెక్ సర్వీస్ అని అక్కడ 21 ఇంజనీర్లకు హెడ్ గా అకౌంటెంట్ గా ఉండేదాన్ని. అక్కడి నుంచి దూరం అయిపోయింది, ఆఫీస్ సైనిక్పూర్ వెళ్ళిపోయిందని వద్దులే, అంత దూరం వెళ్ళడం కష్టము, ఈయన ఇంట్లో చూసుకోవాలి, బున్నెని చూసుకోవాలి, ఇవన్నీ అని చెప్పేసి ఇక్కడ యాడ్ పడితే ఇక్కడికి వెళ్ళాను యూసఫ్ గూడలో. ఆయన ఏం చేశారు, ఒక 10 లక్షల మొత్తము ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని, ఒక రైసులు అంటే క్లీన్ చేస్తాయి అవి రైసు, వడ్లకు వడ్లు, బెడ్లకు బెడ్లు అన్ని తీసేసి మన సత్యం కంప్యూటర్స్ కి, అపోలో హాస్పిటల్ పెద్ద పెద్ద దానికి వేస్తుంటాయి బల్కుగా. వాళ్ళకి ఏం లేదు పని. నేను అక్కడ ఏం చేయాలంటే ఒక బిల్ వేయాలంతే. బిల్ వేసి వాళ్ళు వెళ్ళిపోతారు, పిల్లలు ఆటోలో వేసుకుని వెళ్ళిపోతారు. మిగతా టైం అంతా ఫ్రీ. ఎన్నోసార్లు బాబా బుక్ ఉంది కదా, పర్సనల్ బుక్, అప్పట్లో పర్సనల్ బుక్ జారీ కదా, బాబా ఇదేంటి ఉద్యోగం ఏంటి నాకు, అక్కడి నుంచి ఇక్కడేసేవేంటి, ఈ బియ్యం ఏంటి, ఇదేంటి అమ్ముకోవడం ఏంటి, గొడవ ఏంటి పద్ధతి ఏంటి అని 2 రూపాయలు ఆ క్వశ్చన్ చదివితే 2 రూపాయలు వేయాలంట కదా ఉండీలు. బాబా ప్రశ్న అడిగితే 2 రూపాయలు వేయాలంట. ప్రశ్న అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు నాకు గ్రహించాలి కప్పు అంటున్నాడు. ఏదైనా ప్రశ్న అడిగామనుకో, ఈ బాబా ఇది ఎప్పుడు ఆ బాబా ఫోటో గురించి ఏంటి ఇదేంటి ఉద్యోగం ఏంటంటే, నాకు గ్రహించాలి కప్పు అనేవాడు. ఆ ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది. సరే 2 రూపాయలు వేసేసి చచ్చాను దేవుడు అనుకుని గ్రహించాలి కప్పు. మళ్ళీ ఇంకోసారి బాబాగారు ఏంటి ఉద్యోగం ఏంటంటే, నాకు పేలాలు పంచిపెట్టి. ఇట్లా అసలు నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఒకటి చెప్తున్నావు. ఈ పుస్తకము వద్దు, నువ్వు వద్దని చెప్పి పుస్తకాన్ని అటక మీద పడిచింది. అటక మీద పడేసేసిన తర్వాత అప్పుడేం చేశాడు, అక్కడ బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం అంతా ఎవరు చెప్పారని నేను ప్రతి బ్యాగ్ లో కూడా నామని చెప్పి బియ్యం పోయారు. నామం అది ఎన్ని ఇన్స్టిట్యూట్లకి వెళ్ళిపోతుంది ఆ నామని చెప్పిన బియ్యం. ఆ నామని చెప్పిన బియ్యం తింటే ప్రతి వాడు పరిపక్వత అయిపోతున్నాడు కదా.
అట్లాగా 5 years 6 years సాధన చేయించాడు అక్కడ. ఊరికే అనేవి జరక్కొట్టి నగేసుకోవడానికి ఎన్ని సుత్తి దెబ్బలు తినిందో కంసాల దగ్గర. అట్లాగా దెబ్బలు తిని తర్వాత అక్కడ మదించి 5 సంవత్సరాలు నామని చెప్పిన తర్వాత బాబా గారి గుడిలోకి తీసుకొచ్చాడు. ఊరికే తీసుకురాలే, ఎంట్రీ ఇవ్వలేదు ఆయన. అక్కడ నామని చెప్పి అక్కడ చాలా మిరాకిల్స్ జరిగాయి. ఎవరెవరో చూసేవారు, విభూది వచ్చేది. మీకు చెప్పాను కదా ఇప్పుడు లైవ్ లో. అవును. ఈ లోపల అక్కడ భక్తులు ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, 25 kg బియ్యం ఇవ్వండి అని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో వస్తారు కదా, చిన్నగా తీసుకునే వాళ్ళు. ఒక ముసలాయన వచ్చారు. ఏదో కూర్చుని వాళ్ళకి ఏదో తృప్తిగా, నేను ఖాళీగా ఉన్నానని ఏదో తృప్తిగా మాట్లాడదామని ఉంటుంది కదా. మా అమ్మాయి ఇట్లా సత్సాయిబాబా గారిని నమ్మట్లేదు అని చెప్పి తర్వాత ఆమె తెలుసుకుంది సత్సాయిబాబా గారిని నమ్మింది అని చెప్పి. నువ్వు కూడా చదువమ్మా సత్సాయి గారు. నేనెందుకు చదువుతాను సత్సాయిబాబా గారి చరిత్ర? నేనెందుకు చదవాలి ఆయన చరిత్ర? ఆయనకు అసలు ఏవేవో పేర్లు అందరూ తిడుతున్నారు ఆయన్ని, ఎందుకు చదవాలి అనుకుని, సర్లే ఇంతగానని చెప్తున్నారు కదా ఓసారి చదివిద్దాంలే అని తీసిన బుక్. ఏదైనా కూడా చదివి నేను ఆకలిం చేసుకుంటే కానీ నమ్మను, ఎవరిని నమ్మను, బుక్కుల్ని నమ్మను, మహాత్ముల్ని కూడా నమ్మను. చెప్తున్నాను కదా. అది చదివితే ఆ ఈశ్వరమ్మ గారు సత్సాయిబాబా గారు చిన్న పిల్లప్పుడు ఇట్లా ఎత్తుకుంటే ఆవిడికి ఆరా వస్తుంది. ఆ బాబా గారికి అది చూసి భయపడుతుంది. నాకు తెలియదు ఆరా అంటే ఏంటో. నేను వెళ్ళకముందే ఆ 4 bedroom house లో బాబా గారి ఫోటోలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. అక్కడ చంద్రకాంతం పూలు ఉండేవి. సాయంత్రం 5 అయ్యేటప్పుడు బాబా గారి ఫోటో. షిరిడి నుంచి డైరెక్ట్ ప్రసాదాలు ఎవరో ఒకళ్ళు తెచ్చి అక్కడే ఇచ్చేసేవారు. నన్ను షిరిడికి తీసుకెళ్ళి బాబా ఆయన అక్కడే ప్రసాదాలు పంపించేవారు, నువ్వు రాక అక్కడే ఉండండి. అయితే ఇట్లా చూసి, ఇదేంటి బాబా నాకు ఆరా అంటే తెలియదు కదా, నాకు ఎలా తెలుస్తుంది అంటే, అప్పటికప్పుడు నేను చూస్తుండగానే ఆ బ్లూ వచ్చింది, మీకు చూపించాను అది లైవ్ లో. ఆ బ్లూ కలర్, పోనీ మీరు ఎక్కడైనా షిరిడి సాయినాథుడికి ఆ బ్లూ కలర్ ఆరా ఉంటే మీరు వెతకచ్చు. అది ఒక మీరు చూపించిన ఫోటోకి నాకు ఎక్కడ ఆ ఆరాతో ఉండేలాగా ఆ ఫోటో కనిపించలేదు. రియల్ గా పక్కన బాబా అనుచర గణం అంతా ఉండి అలా ఉన్న ఫోటోకి నాకు నేనైతే చూడలేదు. తర్వాత ఏం చేసేవాడంటే, నాకు మరి ఈ 5 years సాధన చేయిస్తున్నాడు కదా ఆయన, 5 years అక్కడ ఖాళీ కదండి, బిల్ వేస్తే ఇంకా మిగతా పని ఏం లేదు. ఎప్పుడైనా డబ్బులు అయిపోతే చెక్కు కలెక్షన్ కి అబ్బాయిని పంపిస్తే చెక్ ఇచ్చేస్తారు వాళ్ళు, డైరెక్ట్ పంపించేస్తాం మా సార్కి. ఇంకా మిగతా టైం అంతా నాకు ఖాళీయే కదా, ఫ్రీ. అప్పుడు ఏం చేసేదాన్ని, ఇట్లా కూర్చుంటేనే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు వెళ్ళిపోయేవారు, తలుపు పెట్టుకోపోయినా ఎవరు రారు, అది ఇండిపెండెంట్ హౌస్. ఇట్లా కూర్చునేదాన్ని. ఇట్లా కూర్చుంటే నాకు నేను తెలియకుండా ఒక అంతర్వాణి వినిపించింది. ఆ అంతర్వాణిలో ఏం చెప్పిందంటే, నిన్ను నువ్వు తెలుసుకున్నావు అని చెప్పింది. అది చెప్తే నేను వెంటనే సమాధానం వేశాను కాబట్టి ఆమె ఏం చెప్పిందో నాకు తెలిసింది. నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే అందరూ ఎందుకు తెలుసుకోలేదు అంటే దానికి సమాధానం చెప్పలే. అక్కడ చాలా మిరాకిల్ జరిగాయి. అందరూ వచ్చి విభూది లాగా ఇట్లా పడడం అని, కుంకుమలని, ఇవన్నీ జరిగాయి మిరాకిల్స్. తర్వాత ఏ ఫోటో చూస్తే అది సినిమా యాక్టర్ కానివ్వండి, ఒక అంశ కానివ్వండి, యేసుప్రభు ఫోటో కానివ్వండి, సోక్రటీస్ కానివ్వండి, వాళ్ళ కలర్స్ మారిపోయేవి. ఇప్పుడు లక్ష్మీదేవి ఫోటో ఉందనుకోండి, అట్లా కూర్చుని ఏకాగ్రతతో చూస్తుంటే ఆమె జుట్టు అంతా బ్లూ కలర్ లో వచ్చేసేది. మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకు వచ్చేసేది. లైవ్ లో కాదు, మీకు తీసుకొచ్చే చూపిస్తా. రమణ మహర్షిని అట్లే చూస్తున్నాం అనుకోండి, ఈ రమణ మహర్షి జుట్టు ఎయిర్ తెల్లగా ఉంటుంది, ఆ తెల్ల జుట్టులో బాబా గారు ఏర్పడిపోవడం, ఆ బాబాని చూస్తూ ధ్యానం చేసుకోవడం. ఎవరిని చూసినా. ఒకరోజు షిరిడీలో హారతి అవుతుంది. మా ఇంట్లో సత్సాయిబాబా గారి ఫోటో ఉంది. ఆ సత్సాయిబాబా గారి పొట్ట మీద ఇట్లాగా ఒక ఫేస్ ఒకటి లైవ్ లో విజువల్స్ ఏర్పడుతున్నాయి. ఇది ఎవరు, ఎందుకు ఏర్పడుతున్నాయి, అట్లా కాన్సన్ట్రేషన్ చేసి చూస్తా. అది వాళ్ళే సమాధానం చెప్తారు. తర్వాత ఆ షిరిడి హారతి అయిపోయిన తర్వాత ఇద్దరు ఇట్లా పట్టుకుని రాజాదిరాజ యోగి రాజా పరబ్రహ్మ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి అంటారా, వాళ్ళు ఏర్పడుతున్నారు ఇక్కడ ఈ దీంట్లో. ఒకసారి వ్రతం సాయిబాబా గారిది, సత్సాయిబాబా గారు వ్రతం చేసుకుంటే ఆయన నేను ఒకటే అని ఆయన ఇలా నాగపాము పడగలో కూర్చున్నారు సత్సాయిబాబా గారు. ఇక్కడ హార్ట్ లో షిరిడి సాయినాథుడు వచ్చాడు. నేను చెప్పేది ఏది కూడా అబద్ధం కాదు. అబద్ధం చెప్పి ఎవరిని మెప్పించాల్సిన ఆవశ్యకత అంత మాత్రం లేదు. అన్నీ నిజాలే. కొన్ని మీకు ప్రూఫ్లు తీసుకొచ్చాను. ఎందుకంటే ఆ ప్రూఫ్లు కూడా మిమ్మల్ని నమ్మించాలని ఎంత మాత్రం కాదు.
ఎందుకంటే ఇలా జరిగాయి. ఇట్లా లీలలు ఎవరిని చూస్తే వాళ్ళు మారిపోవడం, ఎవరింటికి వెళ్ళినా అలా కూర్చుంటే రంగులన్నీ మార్చిపోవడం. ఏంటి ఇలా జరుగుతున్నాయి? ఏంటి అర్థం కావట్లేదు నాకు. బ్లూ అంటే ఏంటి? పింక్ అంటే ఏంటి? అని నాలో నేను వేసుకుంటే సమాధానం వచ్చింది. బ్లూ అంటే ప్రేమ, పింక్ అంటే నిస్వార్థమైన ప్రేమ. ఆ 2 డిఫరెన్సెస్ వచ్చాయి. ఏది జరిగినా దానికి చెప్పేవారు. సమాధానాలు చెప్పేవారు వాళ్ళు. ఓకే. తర్వాత అక్కడ ఉన్నప్పుడు శంకర్ గారని ఒకరు మన సాయిబాబా డివోటీయే పరిచయమయ్యారు. హ్మ్. వాళ్ళు ఆనంద్ బాబు ఒక డాక్టర్ గారు ఉన్నారు అక్కడ, సత్యనారాయణ గారని. హ్మ్. వాళ్ళ ఇంటికి రెగ్యులర్‌గా ఎళ్తూ ఉంటారనమాట. మన హ్మ్. సత్సాయి డివోటీస్ వాళ్ళు. ఓకే. వెళ్తుంటే పద్మ మీరు రండి అని తీసుకెళ్లారు. ఆయన బర్త్‌డే అయితే నన్ను ఆనంద్ బాగ్‌కి తీసుకెళ్లారు. అక్కడ సత్సాయి బాబా గారి మందిరం ఉంది కొంచెం. తీసుకెళ్తే నేను మామూలు షిరిడి సాయినాథుడి సచ్చరిత్ర చదువుకుంటున్నా, ముందు కూర్చున్నా. ఈయన బర్త్‌డే కదా శంకర్ గారిది. ఆయనకి ఏదో బిబిదో ఏదో వేస్తే దాంట్లో ఏదో వచ్చాయి ఆయనకి. లీలలు ఉన్నాయి కదా సాయి. అయితే నాకెందుకిస్తారులే, నేను బాబా గారిని చదువుకుంటున్నాను కదా! నేను ఇప్పుడే కదా వచ్చాను ఈ లైన్‌లోకి. నాకేమొస్తాయిలే అంటే ఆయన చెప్పారు. అక్కడ యూసఫ్‌గూడలో ఆమె మేనేజర్‌గా పనిచేస్తోంది. అంటే ఆ డాక్టర్ గారు పిలిచారు. రండి ఇలాగ పద్మ గారు అని. పిలిచేటప్పటికి వెళ్ళాను. కుంకుమ కుంకుమ ఇస్తామని కుంకుమ ఇచ్చారు. కుంకుమ నేను పట్టుకోవడము ఇట్లా పట్టుకుంటారు కదా ఎవరైనా. చిన్న స్పూన్‌తో కుంకుమేస్తే ఇట్లా నేను ఇట్లా కుంకంలో 2 కుంకుమ పడింది. 2 పాదాలొచ్చాయి. ఓకే. ఆ 2 పాదాలు ఇంట్లో ఉన్నాయి ఇప్పటికి. ఓకే. ఆ పాదాలు కూడా ఎందుకని వస్తున్నాయి? అది కూడా దానికే అర్థం ఉంది. మనము పాదాలు వచ్చాయి, బాబాగారొచ్చారు మన ఇంటికంటే, నీకేదో కష్టం రాబోతుంది. ఆ కష్టాన్నించి నేను గట్టెక్కిస్తా. నిన్ను గట్టెక్కించడానికి తర్వాతే నేనొస్తాను. కదా మెల్లిమెల్లిగా ఈయన పారాలిసిస్ రావడం. హ్మ్. ఏదైనా ఒకటి కనిపిస్తే ఏదైనా ఒక ఫోటోని చూసినా, ఏం చూసినా ఎవరికో ఏదో జరిగేది ఈ ఫోటోలో కనిపిచ్చేది. ఒకళ్ళకెవరికో ఇట్లా చెవులో జరుగుతున్నాయి. కిడ్నీ ఆకారంలో చూపిస్తుంది చెవు. అక్కడికెళ్ళి బయటకెళ్ళి ఏంటి కిడ్నీ ఆకారంలో చూపిస్తుందంటే, వాళ్ళెవరికో కిడ్నీ చెడిపోయి హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అన్నారు. అట్లా ఏది జరిగినా ముందు తెలిసేది. సింబాలిక్‌గా మీకు ఆ! కనిపించేది. లైవ్‌లో తెలిసేది. హ్మ్. మామూలుగా కూడా తెలిసేది. కళల రూపంలో కూడా తెలిసేది. ఇంత సాయిబాబా విగ్రహం ఉంటే అది అట్లా ధ్యానిస్తూ కూర్చుంటే వాళ్ళ కళ్ళు నల్లగా అయిపోవడము, తెల్లగా అమ్మో! ఈ కళ్ళన్నీ నల్లగా అయిపోతున్నాయి భయం బాబు నాకు అని ఆపేసేదాన్ని ధ్యానం. మళ్ళీ ఒక సాయిబాబా గారుంటే సగమేమో పింక్ అయిపోవడము, సగము ఎందుకు ఇలా పింక్ అయిపోతున్నావు? ఏంటి? దీని రీజన్ ఏంది? అని మళ్ళీ నా మనసులో నేనే చర్చించుకుంటే అంటే శివపార్వతుల కలయికే ఈయన సాయిబాబా గారు. శివుడు, పార్వతి హాఫ్ హాఫ్ ఉంటారు గదా! అది. ఒకటి పింకు, ఒకటి మామూలుది అని. అర్ధనారీశ్వరుడు గదా! హ్మ్. దానికట్లా రీజన్స్ ప్రతి అర్ధనారీశ్వర ఒక్కదానికి తత్వం. హ్మ్. చెప్పేవారు. ఇప్పుడు కూడా ఈ పనుల వల్ల ఏ మాత్రం ఖాళీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా మనసు వేరే విషయాల మీద ఉండదు. ఒక డబ్బుల మీద గాని, నగల మీద గాని అస్సలకి ఉండదు. అట్లా మిరాకిల్స్ అంటే మిరాకిల్స్, మిరాకిల్స్ అంటే మిరాకిల్. లైఫే ఒక మిరాకిల్ అయిపోయింది. ప్రతిరోజు ఏదో ఒక విధంగా చూపిస్తూనే ఉంటాడు చూపిస్తూనే లైఫ్‌లో. ఉంటారు. లైవ్‌లో చూపిస్తారు. హ్మ్. బలానా జరుగుతుందంటారు. అంటే జరిగేది కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకునే వాళ్ళకే చూపిస్తాడు. ప్రతీదీ చెప్పడు. ప్రతీదీ చూపిచ్చడు. హ్మ్. మనకి ఏది అవసరమో అదే చూపిస్తాడు. మనం దేని గురించైనా బాధపడితే అది చూపిస్తాడు. ఒక వ్యక్తి ఎందుకు ఇలాగా మరణం గురించి అంతలా బాధపడాలి? మరణం అంటే నిజంగా అంత ఇదా? అనుకుని పడుకుంటే మరణం అంటే ఏం లేదు. ఆ జీవిని తీసుకెళ్ళిపోతూ ఉన్నది చూపిచ్చారు. ఆ రాత్రి నైట్ 12కి చూపిచ్చారు. ఆ అబ్బాయిని తెల్లారి 12:00 చనిపోయాడు అబ్బాయి. ఎందుకింత బాధపడతారు మరణం అంటే? అదొకటి అడిగాను. ఒకటి నేను అడిగినా అడగకున్నా ఒకరోజేమో నా లైవ్ శరం పడుకుంది డెడ్ బాడీ పడుకుంది నాది. డెడ్ బాడీ పడుకుంది. ఇలా గోడుంది. పిట్ట గోడ. పిట్ట గోడ మీద నేను కూర్చున్నాను. అదే, అదే ఫోటో నేనిక్కడ కూర్చున్నాను. మా వదిన, అమ్మ అందరూ ఏడుస్తున్నారు నన్ను జూసి కింద. నేను చనిపోయాను. ఇక్కడ కూర్చున్నాను. ఏయ్! నేనున్నానని చెప్తున్నాను కదా! మీరెందుకు దాన్ని జూసి ఏడుస్తారు? ఇక్కడున్నానని వాళ్ళని కొడుతున్నాను. కానీ ఆత్మది వాళ్ళకి టచ్ కాదంట. నా హ్మ్. పిచ్చితనం కాకపోతే వాళ్ళని కొడుతున్నా. నా లైవ్ నా బాడీ మొత్తం నేను చూసుకున్నాను. స్వస్వరూపం చూసేసుకున్నాను. దర్శనం చేసుకున్నా. లైవ్‌లో ప్రాక్టికల్‌గా. అయితే అమ్మకి "మీరు ఏడవకండి నేను బతికే ఉన్నా, నేను బతికే ఉన్నా" అని చెప్పినా వాళ్ళు వినట్లే. పోన్లే మీరు ఏడిస్తే ఏడిచారు. ఒకవేళ నేను లేవలేదనుకో దండేసి తీసుకుపోండి అని చెప్తున్నా. వాళ్ళేమి ఇట్లా టచ్ చేసినా వాళ్ళేం వినపడట్లే. నేను సోల్ గదా! ఆళ్ళకి వినపడట్లే. ఇంకొకటి 45 మినిట్స్ ము ఉదయం 2 గంటల నుంచి 3 గంటల ఒక ఒక గంట సేపు
ఒకరోజు నా బాడీ మొత్తం స్టిక్ అయిపోయింది, కర్ర. కర్ర. కానీ లోపల ఒకటి బతికే ఉంది. దాన్ని ఏమంటారు అదే నాకు తెలియదు. ఇప్పుడు ఈ బాడీ రాయి అయిపోయింది, పడుకునే ఉన్నా. అది 45 మినిట్స్ అనుభవించాను. పడుకునే ఉన్నా కానీ లేవలేకపోతున్నారా? లేవలేను, స్టిక్ మొత్తం అంటే చనిపోయింది, బాడీ చనిపోయింది. లోపల ఒకటి నేను బతికే ఉన్నాను అంటుంది, లోపల నేను బతికే ఉన్నాను అంటుంది. ఈ బాడీ రాయిలా అయిపోయింది. మళ్ళీ ఈ బాడీలోకి జీవం రావడానికి 45 మినిట్స్ పట్టింది, మళ్ళీ ఇవి కదలడానికి చేతులు. ఏంటి ఇలా కనిపిస్తుందంటే ఏదో బుక్ లో చదివో ఏదో చెప్పలేదు, నిజంగా. అంటే ఆనాడు రమణ మహర్షికి కూడా అట్లా అయ్యిందంట, ఈ బాడీ 7 లా అయిపోవడం, కడ్డీలాగా. ఇవన్నీ మన బాడీకి చూపిస్తున్నాయి. బాడీ శాశ్వతం కాదు, సోల్ టు సోల్ కనెక్షన్. మనం ఎవరైనా గురించి తలుచుకున్నా వాళ్ళు ఇమీడియట్లీ రావడము, ఫోన్ చేయడము అది జరుగుతుంది. మనం జస్ట్ ఒక జవహర్ నగర్ లో కొంచెం ముందుకుండే వాళ్ళం మేము, అక్కడ 2nd ఫ్లోర్ లో ఉండేవాళ్ళం. ఈ గుడి గురించే జవహర్ నగర్ వచ్చాము, దూరం అయిపోతుంది మధురన. అక్కడ 2nd ఫ్లోర్ లో ఉంటే ఇక్కడి నుంచి ఒక లైన్ లో పోస్ట్ మాస్టర్ ఇల్లు ఉంది. ఆ లైన్ కి వచ్చి రోజు ఒక వారం రోజులు అనుకున్నాను, ఈ కింద అయితే మా వారు పైకి ఎక్కక్కర్లేదు కదా, ఈ కింద ఇల్లు ఉంటే మాకు బాగుంటుంది. రోజు ఆ లైన్ కి రావడం. ఆ ఇంటి దగ్గర 1st ఫ్లోర్ కిందే ఉంది అప్పుడు వాళ్ళ ఇల్లు. ఈ ఇల్లు అయితే మాకు బాగుంటుంది అని కోరలేదు, నేనేమి బాగుంటుందని మీరు అనుకునేదాన్ని. అట్లీస్ట్ 1 వీక్ అనుకున్నా అంతే. మళ్ళీ అదే ఇల్లు కాలేంది, ఆ ఇంట్లోకే వెళ్ళడం జరిగింది రెంట్కే. ఇది జవహర్ నగర్ టెంపుల్ లో మీరు జాయిన్ అయిన తర్వాతే జవహర్ నగర్ లో టెంపుల్ లో జాయిన్ అవడానికే ఇక్కడికి వచ్చాం మేము. రోజు నైట్ అప్పుడు 1 గంట నుంచి 10 o'clock వరకు నా డ్యూటీ. 10 కి వెళ్ళాలంటే అప్పుడు కొంచెం భయమే కదా, అందుకని ఇక్కడ దగ్గరలో టెంపుల్ లోకి వచ్చిన తర్వాత ఇక ఆయన సేవలోనే మీరు ఉన్నారు. ఇంకా నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఇంట్లో ఎలా చేస్తాను, ప్రతి వస్తువు కరెక్ట్ ప్లేస్ లో పెట్టుకొని, వంట చేసినాక గిన్నెలలో తోముకుంటాం, అట్లా కరెక్ట్ ప్లేస్ లో ఇంట్లో ఎలా పెట్టుకుంటాం అట్లా పెట్టుకుంటాను. నా డ్యూటీ ఏంటంటే అక్కడ ఏమున్నా నా కంటికి ఏది కనిపించినా, ఒకవేళ ఏదైనా చెత్తగా ఉందనుకో తుడుస్తా. నా డ్యూటీ అని అదొక్కటే చేయండి, ప్రతిది ఏదంటే అదే చేస్తూ ఉంటాను. నార్మల్ గా మన ఇంట్లో మన బాధ్యత ఎట్లా చేస్తాం, అది ఎంత టైం అయినా కానీ టైం తో సంబంధం లేదు. మామూలుగా యాజ్ యూజువల్ 10 o'clock వెళ్తా. కానీ ఒకటి తర్వాత ఒకటి అందరం వెళ్ళిపోవడం అంతటా కొన్ని బాధ్యతలు కూడా పెరిగాయి అక్కడ. నేను చేస్తున్నాను అనట్లేదు, ఒక ఇన్స్ట్రుమెంట్ గా బాబా గారు ఉపయోగించుకుని అక్కడ చేయించుకుంటున్నారు. అది నా యొక్క పుణ్యమే అనుకోవచ్చు. మనం సేవ చేస్తున్నాము, ఏదో సేవ చేస్తున్నాం అనే భావంతో కూడా చేయట్లేదు. ఎందుకంటే ఆ బాబా గారు పట్టుకోవాలి, మనని పట్టుకుంటే మనం చేయగలుగుతాం. ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఎంతో మంది, లక్షలాది మంది ఆ గుడి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది ఆ గుడిలోకి రాగలుగుతున్నారు, ఎంతమంది కొంచెంసేపైనా అరసేకనైనా కూర్చోగలుగుతున్నారు, ఎంతమంది సేవ చేయగలుగుతున్నారు. అది చేయగలుగుతున్నామంటే ఆయన సంకల్పం లేనిదే, ఆయన అనుగ్రహం లేనిదే చేయలేం కదండి. ఒకటే మాట, ఇంత ప్రయాణంలో ఇంటర్లో మా వారికి ఇట్లా వచ్చినప్పుడు తర్వాత 10 సంవత్సరాలు కూడా, మొన్న 2016లో మా వారు ఎక్స్పైర్డ్ అయ్యారు. ఇప్పటికి 8 సంవత్సరాలు. ఎక్స్పైర్డ్ అయ్యేదాకా కూడా 10 సంవత్సరాల్లో కూడా ఏదో ఒక హాస్పిటల్కి తిప్పుతూ, ఆయనకు ఒంట్లో బాగోపోతే అది చూసుకుంటూ, బాబు జాబ్ అది చూసుకుంటూ, బాబుని ఒక లైన్లో మళ్ళీ ఆయన చెప్పాడు కదా, ఆ డబ్బులో ఒక్క పైసా కూడా తీసుకోకూడదని. ఆ తర్వాత కూడా చాలా లక్షలు ఖర్చు అయ్యాయి నాకు. నేను ఈ ఉట్టు బ్యాగ్ వేసుకెళ్ళడమే నా డ్యూటీ. అక్కడ దాకా వెళ్ళడం, మిగతాదంతా ఎవరో ఒకళ్ళు కట్టేవారు. చెప్పాడు కదా ఆనాడు ఇంటర్లో, మీ పుట్టింటి వాళ్ళ మీద ఆధారపడతాం. మా పుట్టింటి అన్నదమ్ములో లేకపోతే బయట సహాయకులు ఎవరో ఒకళ్ళు, కానీ లక్షలు బిల్ అయ్యేది. ఆ లక్షలు కట్టేసి మళ్ళీ నేను ఉట్టు బ్యాగ్ వేసుకుని ఇంటికి వచ్చేది. ఆనాడు కాదు ఈనాడు కాదు, ఏనాడు కూడా పైసకి ప్రాబ్లం లేదు. 5,000 ఏమనండి, 50,000 ఏమనండి, అది అట్లా పైసలు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. అవసరానికి ఉంటున్నాయి, ఎక్కువ ఇయ్యడు బాబాగారు. బాబాగారు ఏం చెప్పాడంటే, మొత్తం సచ్చరిత్ర మొత్తం శ్రద్ధ సబూర్యం మీద ఆధారపడింది. శ్రద్ధ, ఓర్పుతో కూడిన విశ్వాసం. దానికి ఆ ఓర్పుకి ఒక పాట పాడతాను. ఇప్పుడు ఓర్పు గురించి బాబాగారు ఎట్లా ఉండాలి అనేది చెప్తున్నారు అన్నమాట. ఓర్పు ఉండాలి, ఓదార్పు కావాలి, ఓర్పు ఉండాలి, ఓదార్పు కావాలి,
ఒడిదుడుకులు గల బ్రతుకును, ఒడిదుడుకులు గల బ్రతుకును, గడపాలంటే గడవాలంటే ఓర్పు ఉండాలి, ఓదార్పు కావాలి. ఎవరు నిందించిన, ఎదను నొప్పించిన, మనసు కుదుట పడితే మౌనంగా నవ్వాలంటే ఓర్పు ఉండాలి, ఓదార్పు కావాలి. గుండె మండిపోతున్నా, గొంతు ఎండిపోతున్నా, రావాలి మంచి రోజు రాకకై నిరీక్షించే ఓర్పు ఉండాలి, ఓదార్పు కావాలి. అనుకోని ఆపదలు అడుగడుగున ఎదురైన మనోధైర్యముగా ముందుకు నడవాలంటే ఓర్పు ఉండాలి, ఓదార్పు కావాలి. సిరిడీసుడు అలిగిన పరీక్షగా భావించి సహనంతో నిగ్రహించి సాయి సేవ పొందుటకు, సహనంతో నిగ్రహించి సాయి సేవ పొందుటకు ఓర్పు ఉండాలి, ఓదార్పు కావాలి. ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి లైఫ్ లో, అట్లా అని భయపడి పారిపోలేం కదా. అందుకని ఓర్పు సహనంతో శ్రద్ధగా ఉండండి అంటున్నారు. నువ్వు బాబా సచ్చరిత్ర చదివినంత మాత్రానే నిన్ను చూస్తానని చెప్పలే. సచ్చరిత్ర చదివినా చదవపోయినా మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టిన బాబా గారు స్వీకరిస్తారు. మనస్సుతో చేసే పని, మనస్సుతో చేసే పూజ స్వీకరిస్తారు. మనస్ఫూర్తిగా తలుచుకోవాలి, మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. సదా నింబ వృక్షస్య మూలాదివాస, సుధా శ్రావిణం తిక్తమశ ప్రియంతం, తరుం కల్పవృక్షాదికం సాధయంతం, నమామేశ్వరం సద్గురుం సాయినాథం, నమామేశ్వరం సద్గురుం సాయినాథం. ఆ ఒక్క పద్యం యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు బాబాగారు 16 ఏళ్ల వయసులో షిరిడీలో వేప చెట్టు కిందకు వచ్చి కూర్చున్నారు. ఆయన షిరిడీలో వేప చెట్టు కింద తపస్సు చేసినంత మాత్రానే ఆ వేపాకులు తీయగా మారాయి. అట్లాంటప్పుడు మనం బాబాని, మనము మనసులో బాబాని తలుచుకున్నప్పుడు మన కష్టాలు తీరుస్తారు అని ఆ ఒక్క దాని గురించి భావం అన్నమాట. ఆ చెట్టులో ఉన్న చేదంతా పోయి తీపొచ్చింది. అట్లాగా మనం మనసులో బాబాని నిలుపుకున్న రోజుని నిన్ను భక్తిప్రదంగా పూజలు చేయమనిలే, పునస్కారాలు కట్టమనిలే. ఆయన ప్రకృతిలో ఇచ్చినవన్నీ ఆయనవే. పళ్ళు ఆయనే ఇస్తాడు, కాయలు ఆయనే ఇస్తాడు, కొబ్బరికాయలు ఆయనే ఇస్తాడు, ఈవెన్ మనకిచ్చే డబ్బులు కూడా ఆయనే ఇస్తాడు. మళ్ళీ ఆయన ఇచ్చినవి ఆయనకు అప్పచెప్పడంలో నీకేం అర్థం ఉంది? నీ మనస్సు అనే పుష్పాన్ని నాకు సువర్ణ పుష్పంగా తయారు చేసి నా పాదాలకు అర్పించు, చాలు, నేను యాక్సెప్ట్ చేస్తాను. అంతకంటే బాబాగారు ఏం చెప్తారండి? తిండికి బట్టకి ఏనాడు లోటు ఉండదు బాబాగారు నమ్మిన వాళ్ళు. అది దేవుడా, యూనివర్సా, మరొకట మనొకట, ఒకటే క్లాత్ ఉంది, దాని మీద ముస్లిం సింబల్ వేశారు, క్రిస్టియన్ జీసస్ సిలువ సింబల్ వేశారు, హిందూ సింబల్ వేశారు. క్లాత్ అనేది ఒకటే. మతాలు వేరైనా, కులాలు వేరైనా, దేవుడు ఒక్కడే. అది సాయిబాబాగా పూజించుకున్న వారు సాయిబాబాగా పూజించుకోవచ్చు, వెంకటేశ్వర స్వామిగా పూజించుకున్న వారు వెంకటేశ్వర స్వామిగా ఇప్పుడు మా కొడుకే ఉన్నాడు, కొడుకుని కోడలేమని పిలుస్తుంది? భర్త. కోడలికి భర్త, నాకు కొడుకు. కొడుకు, వాడిని తల్లి అవుతాను. అట్లాగే ఒకటే మనిషి అక్కడ వాళ్ళకి పిల్లలు పుడితే నాన్న అని వాళ్ళని పిలుస్తారు. రోల్స్ మారు, మరి రోల్స్ మారినా ఒకటే కదా, అక్కడ ఉన్నది ఒకటే కదా. మనం ఏ విధంగా పిలుచుకుంటున్నాం దాంట్లో ఉంటుంది. ఇట్లాగే 2009 ఆ ప్రాంతంలో ఒక ప్రముఖ వ్యక్తికి, ఆ వ్యక్తి పేరు చెప్పను, ఆ వ్యక్తికి ఏదో ఒకటి జరుగుతోందని చెప్పేసి నాకు లైవ్ లో తెలిసింది. ఆ వ్యక్తి యొక్క యాక్సిడెంట్ ఎట్లా అయిందంటే, ప్రకృతి బాగుంది, వర్షం కురుస్తోంది, ఆ బాడీ ఏమో ముద్ద ముద్దలు అయిపోయింది, చెట్ల మీద ఉన్నాయి ఆ బాడీ మొత్తం లైవ్ లో. అది కలగా ఉండదు, విజువల్స్ కరెక్ట్ గా మా మనిషి కనిపిస్తారనమాట మనకి. అయితే వాళ్ళు ఇప్పుడు బాబా ఏవైతే గుర్తు చేశారో అదే చెప్పగలుగుతాను, కానీ నేను చెప్పలేను మిగతావి. ఆ కరెంట్ వైర్ల దగ్గర నా బాడీ బాధపడుతుంది అంటే ఆత్మలన్నీ ఒకటే కదా. ఆ లైవ్ లో నా బాడీ బాధపడుతుంది, ఆ వైర్లు కరెంట్ తీగలు నాకు తగులుతున్నాయి. ఆ బాడీ ఏమంటుంది? ఆ ముద్ద, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను అంబులెన్స్ పిలవండి, నేను బతుకుతా అంటుంది. ఆ మొండె ముద్ద, కాళ్ళు లేవు, చేతులు లేవు, చెట్లకి పుట్లకి ఒక్కొక్క ముద్ద వేలాడి ఉంది.
అదే అదే మొత్తం పిక్చర్ విత్ ఇన్ 1 వీక్ లో పేపర్ లో వచ్చేసింది. 9. 2009లో. అది మా వారికి చెప్తే, ఇప్పుడు నేను తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు, మాట్లాడుకో, నువ్వే చంపేసావు అంటారు. కరెక్టా కాదా? అంటారా అనరా? మనకు వచ్చే పిచ్చి కలో బొచ్చి కలో ఏమైనా కలగానియండి. మీరు చెప్పిన పర్సన్ నార్మల్ వ్యక్తి కాదు. అవును. ఆ చెట్లకి పుట్లకి వర్షం పడుతోంది, నేను తడిసిపోయాను. ఆ కరెంటు వైర్లు పొద్దున్న లేస్తే నాకు కరెంటు వైర్లన్నీ తాగాయి. ఇవన్నీ తాకాయండి. ఇక్కడ చూసుకున్న పొద్దున్న లేచి మన్ని చెప్పద్దు నువ్వేమి అవన్నీ, పోలీసులు తీసుకుపోతారు నిన్నని మీ వారు అన్నారు. అన్నారు. అది రీసెంట్ గా ఇంకోటి సెకండ్ వరల్డ్ వార్ లో నేను ఎట్లా ఉన్నాను చూపించాడు. సెకండ్ వరల్డ్ వార్ ఏదో ప్రపంచ యుద్ధం అది. పెద్ద పెద్ద కోటలు ఉంటాయి కదా యుద్ధాల దగ్గర, వాళ్ళు గన్నులు తీసుకున్నారు. ఎవరో సిపాయిలు గన్నులు తీసుకున్నారు. నేను మా ఫ్రెండ్ వస్తున్నాం, వాడు కాలు మీద కాల్ చేశాడు మొత్తానికి. ఈ తూట వెళ్ళి ఇక్కడికి వచ్చింది, కాలు చిల్లడిపోయింది మొత్తం. అక్కడ ఏదో చిన్న దవాఖానా ఉంది, ఆ చిన్న దవాఖానాలో పేషెంట్లు ఉన్నారు, లైవ్ కనిపించింది. అంటే ఆ జన్మ చూపించాలని చూపించారు, ఏది అవసరమో అదే చూపిస్తారు. అది అక్కడికి వెళ్ళి కూర్చోండమ్మా అన్నారు, కూర్చున్నాం. అది చిన్నది, చాలా ఇంతే దవాఖానా. అప్పట్లో ఆ పల్లెటూరులో ఒక పెద్ద కోటలో ఆ సిపాయిలు వచ్చి నన్ను కాల్ చేయడం, నేను చనిపోయే స్థితిలో ఉండడం, ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఇద్దరు అందరం పడింది. ఆ డాక్టర్ ఏం చేశాడంటే ఈ బుల్లెట్ కి ఈ పైపు వాటర్ పెట్టి కొట్టేశాడు, ఈ బుల్లెట్ తీసేస్తాడు. అంతే, నాకు తగ్గిపోయింది. తెల్లారు లేచి బున్ని నన్ను చంపేశారు, ఎవరు నన్ను చంపేశారంట. మీ బాబుకి చెప్పి మా బాబుకి లేచి చెప్పాను చంపేశారని. ఊరుకో, నిన్నెందుకు చంపుతారా? మీ ఇంట్లో వాళ్ళకి మీకు ఇవన్నీ తెలియడమేమో కానీ వాళ్ళకి రోజుకొకమే నగలు వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు భయపడతారు కదా. మా వల్లి భయపడుతుంది, మా వల్లి చెప్పకుండా అత్తయ్య అంటే. అప్పుడు మరి అందరికి అలా తెలియవు, కల్లో వచ్చింది యాజ్ ఇట్ ఈజ్ రావడం. ఈ జన్మవి బహుశా కాకపోయి ఉండొచ్చు. గత జన్మలో చేసిన ఈ సిద్ధులు గాని, గత జన్మలో ఆ సిద్ధులతోటే మనం అక్కడ ఉండిపోకూడదు కదా, ఆ గత జన్మలో చేసినవి కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. అది ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకి తెలీదు. ఆయన చేయించుకుంటున్నాడు, మనం ఆడుతున్నాము నాటకము ఇదంతా. ఓకే పద్మ గారు, ముగించే ముందు ఒక పాటతో ముగిద్దాం ఇంటర్వ్యూని. ఇది బాబా గారికి ఎట్లాంటి బంధం వేసాడో నాకు, ఆ బాబా గారి గురించి పాడుకుంటున్నాను నాలో నేనే. ఏ బంధమేమో గురుదేవా, ఏ అనుబంధమో గురుదేవా, ఏ సంబంధమో గురుదేవా, ఏ పూర్వ పుణ్యమో గురుదేవా, నీ గుడు చేరాను సాయి దేవా, నీ గుడు చేరాను సాయి దేవా. జన్మలు మారిన యుగములు మారిన, జన్మలు మారిన యుగములు మారిన, మారదురా నీ ప్రేమ, మారదురా నీ కరుణ. ఏ బంధమేమో గురుదేవా, ఏ అనుబంధమో గురుదేవా, ఏ పూర్వ పుణ్యమో గురుదేవా, నీ గుడు చేరాను సాయి దేవా, నీ గుడు చేరాను సాయి దేవా. ఇంతవరకు ఈ లీలలు అన్నీ ఎంతో శ్రద్ధగా మీరంతా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ ఆంధ్రప్రభ ఛానల్ వరకు మరిన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి. ఈరోజు చూసాం కదా, పద్మ గారు తన జీవితంలో జరిగినవి ఆల్మోస్ట్ తనకి చిన్నప్పటి నుండి బాబా ఎప్పుడైతే తన జీవితంలోకి ఎంటర్ అయ్యారో మిరాకిల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, తన లైఫ్లో బాబా ఏ విధంగా మెసేజెస్ ఇస్తూ ఉన్నారు, ఎలా ఉండాలని చెప్తున్నారు, చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. అలానే తను ప్రజెంట్ టెంపుల్లో వర్క్ చేస్తూ ఉన్నారు, జవహర్ నగర్ బాబా టెంపుల్ వర్క్ చేస్తున్నారు. అలాగే ఆ టెంపుల్లో జరిగే కార్యక్రమాల గురించి కూడా మనం తరువాత రాబోయే ఇంటర్వ్యూస్ లో కూడా తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.